సో హలో గైస్ అందరికీ ఇప్పుడైతే మన చించాన్ అయితే డోరేమాన్ అయితే వచ్చారనమాట మన ఇంటికి. ఇప్పుడైతే బయటికి తీసుకెళ్ళి అయితే ఒకటి గోల్ అయితే చేస్తారు. ఇప్పుడైతే మనం అయితే వీళ్ళని అయితే బయటికి తీసుకుపోదాం. ఇంకా అయితే మీరు అయితే ఎవరైతే లైక్ చేసుకొని ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వాళ్ళిద్దరిని అయితే బయటికి తీసుకుపోదాం. ఎక్కడ తీసుకుపోదాం అడుగుదాం వాళ్ళని. అరే డోరేమాన్ నువ్వు ఎక్కడికి వెళ్దామంటావు చెప్పురా డోరేమాన్. చించాన్ అడిగింది అడగకరా, వేరే ఏమన్నా అడుగురా నాయన. ఈ సముద్రంకి వెళ్ళి ఏం చేస్తారా? మమ్మయ్య నేను గిట సముద్రంకే చూడాలి. ఛానల్ చూసి సముద్రం అయితే తీసుకెళ్ళు. ఓకే ఓకే, ఇద్దరికైతే సముద్రం పిచ్చి పట్టుకుందనమాట. ఇప్పుడైతే ఇద్దరం అయితే పదండి ముగ్గురం కలిసి వెళ్దాం. అంటే ఇంకా అట్లనే మీ ఇద్దరికైతే ఒక సర్ప్రైజ్ రా, అదేదో కనిపెట్టండి చూద్దాం. మీరు కనిపెడితే మాత్రం మీరైతే చాలా గ్రేట్, అసలు మీకు చాలా తెలివి ఉన్నట్టే. అరే ఇప్పుడైతే మీకు సర్ప్రైజ్ చూద్దాం రండి, ఏంటో అది. ఆ సర్ప్రైజ్ తెలియాలంటే మీ ఫ్యాన్స్ అందరినీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమను, లైక్ చేసుకోమను. మీ ఫ్యాన్స్కి అయితే చెప్పు డోరేమాన్ చించాన్ పిల్లలు విన్నారు కదా, వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మనకైతే సర్ప్రైజ్ అయితే చూపెట్టాడు మామయ్య, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే సబ్స్క్రైబ్ కాడికి అయితే వెళ్దాం చెల్లో. సరే రారా, ఇప్పుడైతే చూపిస్తా. అదిగో మన థార్ ఇంకా ఇంకో ఎర్ర కలర్ కార్ ఉంది, చూసారా? ఇక్కడ మామయ్య నేను చూడలేదు. సరే సరే, ఇగో ఈ గోడ పక్క నుంచి మెల్లగా ఇక్కడికి రా. అదిగో మన సూపర్ కార్ అయితే నిన్ననే కొన్నారా, నీకోసం సర్ప్రైజ్ ఇద్దామని. మన డోరేమాన్ అయితే వస్తుండు కదా, అందుకని చెప్పి కొన్నా. నీకు ఎలా అనిపించింది డోరేమాన్ చించాన్ కార్ బాగుందా? మామయ్య నాకు ఇష్టమైన కలరు, ఎంత బాగుంది అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది. మామయ్య నేను పెద్దదైనాక నీకోసం ఇలాంటి కార్ తీసుకుంటా మామయ్య. అరే నేను ముందు కూర్చుంటా. అరే మీరు అయితే అటు సైడ్ కూర్చోండిరా, ఇక్కడ సైడ్ ఎందుకు కూర్చుంటుర్రా బాబు? అరే చూడు మామయ్య, ఈ చించాన్ గాడు అసలు నన్ను కూర్చొనిట్టలే, వీడు కూర్చొనిస్తలేడు అసలు. నేనేం చేయాలి నువ్వే చెప్పు. అరే చించాన్ డోరేమాన్ సరిగ్గా కూర్చోండి. అరే వాన పడుతుంది, ఫస్ట్ అయితే కార్ ఎక్కండి. మనమైతే గ్యారేజ్లో పెడదాం కార్ అయితే, ఎందుకంటే వాన పడుతుంది కాబట్టి వాన తగ్గినాకైతే మనం అయితే బయటికి వెళ్దాం. పదండి మనమైతే ఇప్పుడు అయితే ఇంట్లోకి వెళ్దాం, బయటికి ఏం లేదు. సో వెళ్దామా? వద్దులే, మనమైతే ఇప్పుడు గరాజ్లోనే అయితే పెట్టేద్దాం బండి, ఎందుకంటే చాలా బాగా వాన పడుతుంది, తడిచిపోతాం. మళ్ళీ అసలే పిల్లలు కదా, జ్వరాలు గిట్ల వస్తాయి. అరే ఇది మళ్ళీ మూసుకోవాలి. అరే ఇప్పుడు అమ్మాయిది లేపెత్తుంది కదా. సో పిల్లలు మీరు అయితే అంతలోపు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన అయితే ఇప్పుడైతే వెళ్దాము. ఓకే మనకైతే వాన మొత్తం తగ్గిపోయి మొత్తం ఎండ అయితే వచ్చింది. ఓకే మన టామీ గారు అయితే ఇక్కడ కూర్చుంటూ, అరే కూర్చోరను, మేమైతే బయటికి వెళ్ళేసి వస్తాం, సిటీ మొత్తం తిరిగేసి వస్తాం. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం అనమాట. చూసుకోవచ్చు ఇప్పుడు. రే 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 అసలు ఏమన్నా స్పీడ్ పోతుంది కార్ అయితే, మామూలుగా పోతలేదు. అరే అరే చిర్ర మిస్ అయితే గుద్దేటోనే అనమాట నేను. ఏం కాదు, ఏం పర్లేదు. మనమైతే ఇప్పుడైతే మంచిగా నడుపుతాం, డ్రైవింగ్ వచ్చేది. మామయ్య ఇప్పుడైతే మనం ఎక్కడికి పోతున్నాం? అరే ఇప్పుడైతే మనం వచ్చేసి స్టేషన్కి అయితే వెళ్దాం. స్టేషన్కి నుంచి అట్లా చూపిస్తాం మీకు. స్టేషన్లో మొత్తం ట్రైన్ ఉంటే ట్రైన్ అయితే చూపిస్తా, ట్రైన్ లేకుంటే ఇంకేం చేయలేం. పదండి ఇప్పుడు వెళ్దాం. సరే మామయ్య మనమైతే వెళ్దాం పదా. ఓకే ఇప్పుడైతే వెళ్ళి అయితే చూద్దాం. అట్లనే మనమైతే సముద్రం దగ్గరికి అయితే వెళ్దాం, చేపలు పట్టడానికి కాదు, తిరగడానికి. మామయ్య మనకైతే స్టేషన్ వచ్చేసింది. ఉండరా స్టేషన్ వచ్చేసింది. ఇంద్రాయిలు ఇంతమంది ఉన్నారు. ఓకే ఓకే, వీళ్ళు అయితే అటు సైడ్ ఇటు సైడ్ ట్రైన్ ఎక్కుతారు, కాకపోతే చూసుకోవచ్చు మనం అక్కడ పక్కన దాంట్లో ఎవరు. ఓకే వీళ్ళు ఏందిరా డ్రెస్సులు అన్నీ దొంగ డ్రెస్సులు లెక్క ఉన్నాయి, అంటే జైలు ఇస్తారు ఆ డ్రెస్సుల టైప్ ఉన్నాయి. అదే కదా మామయ్య, ఆ టైపే ఉన్నాయి. సరే పదరా చించాను, ఒకసారి అయితే దిగి అయితే వెళ్ళి చూద్దాం మొత్తం. అందరిని అడుగుదాం పదా ఎక్కడికి వెళ్తున్నారో. ఫస్ట్ ఓన్ అడుగుదాం. వీడు చూడండి మామ, ఎక్కడో తేడా కొడుతుంది ఈ డ్రెస్సులు చూస్తుంటే. ప్రతి ఒక్కడు ఇక్కడ ఏం చేస్తున్నారు అబ్బా ఇల్లు నాకు. అరే ఆగండి, ఈయన అడుగుదాం మీరు ఎక్కడికి పోతాడో. సార్ నమస్తే సార్, నా పేరు అయితే ఫ్రాంక్లిన్. సార్ మీరైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? బాబు నేనైతే ఇప్పుడైతే పక్క ఊరికి అయితే వెళ్తున్నా, చిన్న పని మీద. చెప్పు. చెప్పలేదు ఏం లేదు సార్, మీరైతే జాగ్రత్త వెళ్ళరండి. ఇక్కడైతే నాకు ఇక్కడ తేడా కొడుతుంది దొంగల లెక్క. మీరైతే వెళ్ళిరండి సార్, మేము గిట్లా వెళ్తాం, మాకు కొంచెం పని ఉంది బయటికి వెళ్ళేది. ఓకే బాబు వెళ్ళిరా, జాగ్రత్త. సార్ ఓకే ఓకే బాయ్ బాయ్. అరే చించాన్ డోరేమాన్ త్వరగా రండిరా, వెళ్ళిపోదాం మనం. అరే ఇక్కడ కాదురా చించాన్ డోరేమాన్, అక్కడ సైడ్ రండిరా. అరే ఇంజన్ కాడ గొడవ పడుతురేమ్రా మీరు, అసలు నాకు అర్థం కాదు.
అరే ఎంతసేపు ఎక్కుతారా? అరే 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 చించాన్ డోరేమాన్ అసలు మీకు తెలివి ఉందారా? అరే డోరేమాన్ ఏం చేస్తున్నావు అక్కడ? ఇటు సైడ్ రా. ఏందిరా అసలు నువ్వు మరి ఘోరం ఉన్నవరా చించాన్ డోరేమాన్. మీరు ఇద్దరు ముందే కూర్చోవాలి. అరే వెనక ఒకటి కూర్చుంటే ఏమవుతుందిరా? సరే సరేలే. ఇప్పుడైతే మనమైతే ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. సముద్రానికి సముద్రానికి సముద్రానికి. కరెక్ట్ చెప్పామరా చించాన్. ఇప్పుడైతే మనమైతే సముద్రానికి వెళ్దాం గైస్. ఇంకా ఇప్పుడైతే మీరు ఎవరైతే లైక్ చేసుకోండి. మనకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూసారు కదా మీరు, లాస్ట్ వీడియోలో వచ్చేసి మన సింగం సార్ అయితే మోటుపట్లుని అయితే తీసుకొస్తున్నాడు. మోటుపట్లు కావాలంటే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకా ఎవరైతే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే చించాన్ డోరేమాన్ అక్కడ పోయినాక మీరు అసలు అల్లరి చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మరీ చెప్తున్నా. ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఊరవతల. సరేలే దీంతో మనకు పని లేదు కాబట్టి మీరైతే అక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. మీకు మరీ చెప్తున్నారు. అరే చించాన్ డోరేమాన్ జాగ్రత్త వినండి. అక్కడికి వెళ్ళాక డీసెంట్గా ఉండాలి. అండ్ ఇప్పుడు సముద్రంలో చేపలు గిట్లుంటే అసలు లోపలికి వెళ్ళకండి మీరు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఫొటోస్ ఇట్లా తీసుకుందాం. మంచిగా స్టిల్ ఇవ్వండి, నవ్వండి, కొంచెం ఉండకండి. ఇంకేంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇంకా లీలతో ఆడొద్దు. జస్ట్ అక్కడ చూసారా వచ్చామా అన్నట్టు ఉండాలి. అసలు అల్లరి అనేది మీరు చేయొద్దు. అక్కడ అల్లరి చేస్తే మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా. ఓకే మామయ్య, నువ్వు చెప్పినట్టే మేము ఇద్దరం చేస్తాం. అయ్యో మామయ్య ఏంటి మామయ్య నువ్వు అసలు కారు అనుకుంటున్నావు అనుకుంటా. అయ్యో మామయ్య నీళ్ళకి వెళ్ళొద్దా, నువ్వు వెళ్తున్నావు. అయ్యో సరేలే మామయ్య, పక్క కాపుకో. మనమైతే ఇప్పుడు దిగుదాం, ఫొటోస్ దిగుదామా ఫస్ట్? అల్లకి పోయి స్నానం చేసొద్దామా? అరే స్నానం ఇంటికాడ చేయొద్దు లేరా. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చి కొంచెం ఆడుకోరా, ఉష్కలు ఆడుకో, నీళ్ళల్లో ఆడుకొని తర్వాత ఇంటికి పోయినా ఫ్రెష్ అప్ అవ్వదు. సరేనా? సరే మామయ్య. అరే డోరేమాన్ ద్వారా మనం ఫోటో తీద్దామా మామయ్య? మా ఇద్దరు ఫొటోస్ తీ. నించోంట. అబ్బా బీచ్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది గ్యాస్. ఆహా ఓహో చాలా బాగుంది. అరే అక్కడికే రండి, ఇంకా లోపలికి రాకండి, మునిగిపోతారు. వెళ్ళండి ఫస్ట్ మీరు. అరే వర్షం మళ్ళా పడుతుంది గారా ఈ వాన. సరే రే మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. వానలో తడవద్దు ఎక్కువసేపు, జ్వరాలు వస్తాయి. వద్దు మామయ్య, మనం వాన చాలా రోజుల తర్వాత పడుతుంది మామయ్య. అసలే వాన మంచిగా ఉంటుంది మామయ్య, ఇక్కడే ఉందాం కొద్దిసేపు. అరే అలా చెయ్యకూడదు అల్లరి, సరేనా? నీకు మరీ చెప్పా. ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ఏమంటారా, ఇప్పుడు వాన తడిస్తే జ్వరాలు చదివి అన్నీ వస్తాయి కాబట్టి మనమైతే తడవద్దు. మీరైతే బండి ఎక్కండి, నేనైతే తీసుకెళ్తా. అరే మామయ్య నువ్వు చెప్తున్నావు కదా, సరే పద వెళ్దాం. అరే డోరేమాన్ ఎక్కురా. అరే ఏం చేస్తున్నావు డోరేమాన్, డోర్ది. సరే పద ఇప్పుడైతే. అరే చించాన్ రారా. వస్తున్నా. సరే మమ్మీ అని చెప్పని పిల్లలు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి అనుకుంటారు? ఇంటికి, గో టు హోమ్. అందుకే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.